Thank you. Hi అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కలిని బుప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరికల్లా. ఎస్ ఇట్స్ మై బర్త్డే అండ్ ఇది నా 30వ పుట్టినరోజు. చాలామంది ఏజ్ చెప్పుకోవడానికి ఆలోచిస్తారు కానీ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అన్నమాట. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, చూసిన మెమరీస్ కానీ, మనకు వచ్చే నాలెడ్జ్ కానీ అదంతా మనల్ని ఇంకా ఏమంటారు, ఒక బెటర్ పర్సన్ని చేస్తుంది అనిపిస్తుంది. సో ఎస్, దిస్ ఈజ్ మై 30th బర్త్డే. ఇండియాలో ఉన్న వాళ్ళతో హ్యాపీగా పీస్ఫుల్గా మంచిగా జరిగింది. సో అదే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఇది నైట్ 12 o'clockకి తమ్ముళ్ళు కరీంనగర్ నుండి వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. హ్యాపీ బర్త్డే. కొట్రా థ్యాంక్స్ రా. సారీ, వెల్కమ్. వీళ్ళందరూ వచ్చారు. ఎన్ని కుక్కలు అరుస్తున్నాయి రా మనం చేసి. 12కి ఎగ్జాక్ట్లీ 12కి ఎవరు ఫోన్ చేసారు తెలుసా? డాడీ కూడా వస్తుందా? ఏమని పెట్టించి కలి అక్కేదిరా, అక్కేదిరా రే ఇలా. అరే అసలు యూనివర్సల్ అక్కనరా నేను. విజువల్ ఎఫెక్ట్స్ పెడతాను. ఫోన్ కనెక్ట్ బాయ్, నీ ఫోన్ కనెక్ట్ హ్యాపీ బర్త్డే సాంగ్ మళ్ళీ బటన్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అది కూడా గది గది ఆల్రెడీ ఇచ్చింది. అదే కొంచెం ముందు లేదు నిఖిల్, ఇది కూడా ఇప్పు మామా. వీడియో వీడియో కోసం అది వీడియో కోసం ఇంట్లో పేపర్స్ ఒకటే షాట్ ఒకసారి పడ్డాయి. తీసిరా లేకపోతే నార్మల్ తీసిరా? అందుకే ఇప్పుడే మానలే సెలెక్ట్ చేసిన ఎట్లుంటది. కొంచెం అటు అక్క కొంచెం అటు
కాదు బాబు అక్కకి ఎవరు ఇట్లే పెట్టలేరు డాడీ పెట్టిందని నిఖిల్ 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 ఉన్నాడనే వచ్చేయండి బ్యాక్ సైడ్ అక్కడ పెట్టు దూరం పెట్టు అరవింద్ మరి అయ్యో చిన్న అదే నిన్నేరా చెప్పా చెప్పి థ్యాంక్ యూ అలా లేపే ఇద్దరిని లేపవద్దా తీసుకురా అరే లాస్ట్ ఫోర్త్ లేపేనా ఈసారి బర్త్డే మీద నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండే. అంటే మా ఇంట్లో బర్త్డేస్ ఆర్ వెరీ స్పెషల్, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని. బట్ మంచిగా అన్నంత మాత్రాన హడావిడిగా కాకుండా సంతోషంగా పీస్ఫుల్గా నచ్చినట్టుగా అన్నట్టు ఫీలింగ్ ఉండే. సో ప్రాక్టికల్గా కూడా ఉండే, నేను ఇక్కడ ఉన్నాను, కార్తిక్ అక్కడ ఉన్నాడు, సో అలా అన్నమాట. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముళ్ళు వస్తారని, జీరో ఎక్స్పెక్టేషన్. తమ్ముళ్ళని రావడానికి రీజన్ ఏంటి అన్నది లాస్ట్కి తెలిసింది. అది మా కార్తిక్ ప్లాన్ అంట. నైట్ 12కి వీళ్ళందరినీ ఇక్కడికి పంపాలని. 12 కాస్త 1కి వచ్చారు. అండ్ ఆలోపు కార్తిక్ నాతో వీడియో కాల్లో ఉండి విష్ చేశాడు. కానీ అసలు ఇంత కూడా అనుమానం రాకుండా చేసిందన్నమాట. ఈవెన్ తమ్ముళ్ళు వచ్చారు ఆగు అని నేను షాక్ అయితే కూడా నార్మల్గా ఉన్నాడు. సో అస్సలు తన ప్లాన్ కాదనుకున్నా. లాస్ట్కి చెప్పారు మా తమ్ముళ్ళు బాబా ప్లాన్ ఇదంతా అని చెప్పేసి. సో హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ 30th బర్త్డే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చాలా నా లెక్క నేను ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసిన. అంటే లాస్ట్ 2 years ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ, ఆ టైంలో ఏంటంటే నా గురించి నాకు కాకుండా ప్రియారిటీ అనేది వేరే ఉండే. బట్ ఇప్పుడు నన్ను నేను నాలాగా ఫీల్ అవ్వడం, కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ కానీ అన్ని రకాలుగా ఎందుకు ఐ ఫీల్ లైట్, ఐ ఫీల్ బెటర్. ఎంటరింగ్ ఇంటూ 30 మేబీ 30 ఏళ్ళకు ఎంటర్ అవుతున్నా కొద్దీ అందరికీ ఇలాంటి మెచ్యూరిటీ ఇదే అనిపిస్తుందా? ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. మీకు నా ఫేస్లలో కనిపిస్తుంది కావచ్చు. స్మాలెస్ట్ థింగ్స్, పెద్ద పెద్ద హడావిడి అవసరం లేకుండా చిన్న చిన్న విషయాలు కూడా నాకు మంచి సంతోషాన్ని ఇచ్చింది అనమాట. థ్యాంక్ యూ. ఇండియాకి వచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే అక్క. ఓకే స్టార్ట్ అయింది నడుస్తుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కలిని బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికల్లా ఒకటి చెప్పండి రా మళ్ళీ ఒకసారి మళ్ళీ. ఓకే టేక్ 2 1 2 3. థ్యాంక్ యూ. జీరో ఐడియా, ఎస్పెషల్లీ కార్తిక్ సైడ్ నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పార్టీ అంతా అరేంజ్ చేసింది కార్తిక్ అట. పోయే ముందు మా తమ్ముళ్ళు చెబుతున్నారు. దట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. నేను 0% ఎక్స్పెక్టేషన్ ఆయన దగ్గర నుండి. అట్లీస్ట్ 12కి విష్ చేస్తే గొప్ప అనుకున్నా, మర్చిపోయి ఉంటాడు అని. ఎందుకంటే ఐ నో కదా తను ఏంది ప్రతి బర్త్డేకి అన్నిటికీ ఎవరిదైనా నేను ఆయనకు గుర్తు చేయాలి, మాదైనా మళ్ళీ చెప్పాలి. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బ్రో డిడ్ ఇట్. నెక్స్ట్ డే కూడా ఎప్పుడు లేస్తే అప్పుడు అన్నట్టే అనుకున్నా. ప్రశాంతంగా లేచిన. నాకు అందరు ఇన్స్టాగ్రామ్లలో మెసేజ్లు పెడతా ఉంటారు కదా 12 అయిందంటే, స్టోరీలు అవన్నీ పోస్ట్ చేస్తూ. నేను కూడా ఒక బర్త్డే థీమ్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సో అవన్నీ పోస్ట్ చేసి నేను అరౌండ్ 3:34కి పడుకున్నట్టున్నా. మళ్ళీ కార్తిక్తో ఫోన్ మాట్లాడి. అండ్ మీలో చాలామంది విష్ చేసారు. థౌజండ్స్, వేల మెసేజ్లు, స్టోరీ ట్యాగ్లు అవన్నీ ఉండే. అన్నింటికి రిప్లై ఇవ్వలేను కదా, అలా చాలామంది మిస్ అయ్యాను. బట్ మిస్ అయినా ఏమనుకోకండి, అర్థం చేసుకోండి. అండ్ ఐఎమ్ లైక్ సో గ్రేట్ఫుల్ మీ అందరిలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్. మీరు నన్ను ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.
కశ్వికి ఇక్కడ బ్రష్ అన్నమాట. అస్సలు ఎంజాయ్ చేయదు బ్రష్ చేయడం అయితే. చాలా పనులు కశ్వి చలో డైపర్ చేంజ్, చలో స్నానం అంటే అవన్నీ ఓకే, కానీ ఈమెకేదో తనకు అది ఏంటి బ్రష్ అంటే అర్థమైతే ఇట్లా చేస్తుంది కానీ చేయనియదన్నమాట. తనకు బ్రష్ చేయించి నేను బ్రష్ చేసుకొని తనకు స్నానం చేయించి నేను స్నానం చేసి ఇంట్లో పూజ మమ్మీ ప్రసాదం అవన్నీ చేసిన తర్వాత తిని గుడికి వెళ్ళాను అన్నమాట. లోకల్కి యానివర్సరీకి వెళ్ళలేదు అప్పుడు కుదరక, బట్ ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిన. ఆయన నన్ను కలవడానికి వచ్చారు లోకల్ నుండి, నా వీడియోస్ చూస్తారని చెప్పేసి. సో వాళ్ళతో కలిసేసి గుడికి వెళ్ళినాము. నేను నా బర్త్డే అని ఫీల్ అయ్యేదానికంటే కూడా బిడ్డ 30 ఏండ్లది, 30 ఇయర్స్ పేరెంటింగ్ హుడ్. ఎందుకంటే నేనే ఫస్ట్ కిడ్. సో నా నుండే వాళ్ళు మామ్ డాడ్ అయ్యారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని నాకు ఎక్కువనే అన్నమాట. 30 ఏళ్ళు అంటే నేను ఊహించుకోవడం, కశ్వి 30 ఇయర్స్ అయ్యి అట్లా నాకంటే హైట్ అయ్యి నన్ను ఇట్లా హగ్ చేసుకొని అసలు ఎట్లుంటుంది. దట్టు లైఫ్లో పేరెంట్స్కి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా, నా పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి ఫ్యామిలీ వచ్చి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకు మంచిగా పిల్లలు అవ్వాలి, కొన్ని స్టేజెస్ ఉంటాయి. అవన్నీ వాళ్ళ తృప్తిని ఇచ్చేలాగా అయితే వాళ్ళకి ఎట్లుంటుంది. హ్యాపీ పెద్ద మమ్మీ గజా నువ్వు తెప్పించినావా రాజు? కళ్ళు నువ్వు తెప్పించినావా? ఓ ఇది కళ్ళా? సిప్పు గంట మరిగా నీరా ఇది ఈ చిట్టిలో రూల్స్ ఎప్పుడు నాకు తెలియదు. ఒక 5 తీసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్కరు పాస్ చేసుకోవాలి. ఎవరు ఇప్పుడు బండి అయితే బండి 4 కలిస్తే షో కొట్టాలి. అందుకే 5th వాళ్ళకి 7th. ఓకే అర్థమైంది. ఇది ఈ రైటింగ్ ఎవరిది? అందరూ ఈ బర్త్డేకి నాకు స్పెషల్గా ఒకటి చేయాలనిపించింది. ఏంటంటే కజిన్స్తోని పార్టీ చేసుకోవడం, ఫ్యామిలీతో చేసుకోవడం ఇట్స్ డిఫరెంట్. మా తమ్ముళ్ళైనా మేమైనా పార్టీ ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం, కానీ వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంట్లో నాన్ వెజ్ తినడమో లేకపోతే రెస్టారెంట్కి వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళి తిని రావడమో వేరు. కానీ మన ఏజ్ గ్రూప్, మన సర్కిల్, ఎస్పెషల్లీ కజిన్స్, ఈ ఏజ్ వాళ్ళ మధ్యలో మెమొరీస్ భలే ఉంటాయి కదా. మన కజిన్స్తోని మనము ఇప్పుడు చేసే ఎంజాయ్మెంట్ కంటే కూడా చిన్నప్పటి ఎంజాయ్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వీళ్ళ చైల్డ్హుడ్లో ఇంట్లో తినడము, ఫ్యామిలీతో రావడము కాకుండా వీళ్ళు బయటకు వెళ్ళి బయట ఎంజాయ్ చేసి ఒక పార్టీ లాంటి ఫీలింగ్ రావాలి. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం నా 30th బర్త్డేకి ఒక మెమరీలా ఉండాలి అని నాకు అనిపించి వీళ్ళందరూ మా కజిన్ పిల్లలు, మా బాబాయ్ పిన్నిళ్ళ వాళ్ళ పిల్లలు, మా తెలిసిన వాళ్ళ పిల్లలు అన్నమాట. సో వీళ్ళందరినీ రెస్టారెంట్కి తీసుకెళ్ళిన అండ్ ఒక హాల్ లాగా బుక్ చేసి, ఇంకా ఇది మా ప్రైవేట్ స్పేసే, సో వీళ్ళు ఎట్లా అంటే అట్లా ఇక్కడ ఉండొచ్చు అన్నట్టు పెట్టి గేమ్స్ ఆడినాం. మధ్యలో ఒక ఆల్మోస్ట్ 2.5 hours ఉన్నాం. మస్తు ఎంజాయ్ చేసిర్రు అసలు. యాక్టింగ్ చేసినప్పుడు వీడియో తీయాలా? రెండు ఉన్నాయా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రెండు ఉన్నాయా? కాదు పాట హిందీ, ఇంగ్లీష్ లో, తెలుగులో రెండిట్లలో ఉందా?
ఏదో అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. బిర్యానీ తీసుకున్నారు. ఎగ్ ఉంటుంది, ఎగ్ తినేసి. ఈవెన్ తిరిగి ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను చాలా ఫ్యూ క్లిప్స్ తీసుకున్నా. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఏమో నేను ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి అంటే బయట హైదరాబాద్కి వెళ్ళో మా ఫ్రెండ్స్తోనో ఇంకేదైనా పార్టీ చేసుకోనో ఉండేదానికంటే ఈ హ్యాపీనెస్ అనేది నా సోల్ సాటిస్ఫైడ్ అనమాట. అక్క మస్తు ఎంజాయ్ చేసినాం, పిన్ని మస్తు ఎంజాయ్ చేసినాం అని వీళ్ళందరూ చెప్తుంటే నాకు వాళ్ళ సంతోషంలోనే నాకు నా సంతోషం అయిందన్నమాట. మస్తు ఎంజాయ్ చేశారు. దంషరాట్స్ ఆడినాము. వీళ్ళని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగిన వీళ్ళ ఏజ్ లెవెల్వి ఎవరికి ఎంత వచ్చని కాంపిటేటివ్గా ఆడడము, గర్ల్స్ వర్సెస్ బాయ్స్ లాగా ఆడడం. అసలు ఎంత మంచిగా ఎంజాయ్ చేసారో. నాకు వాళ్ళు ఎంజాయ్ చేస్తే నాకు తృప్తి అనిపించింది సీరియస్లీ. వీళ్ళకి ఇది ఒక చైల్డ్హుడ్ మెమరీ లాగా ఉండిపోవడం అనేది నాకు కావాలి అని అనుకున్నా. సో మంచిగా ఎంజాయ్ చేసారు. మీకు వాళ్ళ మొహాలనే తెలుస్తుంది కదా. నేనైతే ఐమ్ జస్ట్ సో హ్యాపీ. తర్వాత అక్కడ మేమందరం ఈ గర్ల్స్లో 2-3 నేను కలిసి మేము రీల్స్ కూడా చేసినాం అనమాట. బట్ బాగా లేట్ అయిపోయింది, అప్పటికి 11:30 అట్లా అవుతుంది. లోకల్లోనే ఇది హోమ్ టౌన్ రెస్టారెంట్, కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళది అన్నమాట. ఇక్కడ డైనింగ్ ఇంతవరకు నేను చేయలేదు, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా. సో నాకు కూడా ఇక్కడికి డైనింగ్కి రావడం నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫుడ్ అంతా కూడా మంచిగా ఉండే అన్నట్టు. కొన్ని రీల్స్ అవి చేసినాం. తర్వాత అందరం ఇంటికి వెళ్ళినాం. ఇలాగ ఎవ్వరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని లేదని నాకు తెలుసు కాబట్టి అందరికీ మా పిన్ని వాళ్ళకి, అక్కలకి అందరికి ఇట్లా చెప్పి పెట్టినా అన్నట్టు. బాబాయ్ వాళ్ళకి వాళ్ళు రారు, నైట్ ఇక్కడే ఉంటారు, ఆడుకుంటారని మార్నింగ్ 3 దాకా గేమ్స్ ఆడుండే. ఎస్పెషల్లీ మాఫియా అనే గేమ్ ఉంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుసుకొని, మాఫియా అని దొంగ పోలీస్ లాగా అన్నమాట. పెద్ద గ్రూప్ ఆడచ్చు. వీళ్ళందరికీ రూల్స్ అవన్నీ చెప్తే మంచిగా అర్థం చేసుకొని అసలు ఎన్నిసార్లు అయిపోయినా కొద్ది మళ్ళీ ఆడదాం అనుకుంటా 3 o'clock దాకా ఆడిర్రు. అసలు నాకైతే ఇట్స్ బిగ్ మెమొరీ ఫర్ మీ. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. ఏవో అక్కయ్య, అనిగాడు, పార్దు నువ్వు కూడా ఉన్నావు. వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. మిగతా వాళ్ళు ఉన్నారు. సో మిగతా వాళ్ళు కొట్టుకోండి ఎవరని. ఎందుకంటే రాజు అన్నయ్య కోపానికి వస్తున్నాడు. ఎవరైతే దొంగలో వాళ్ళు ఎక్కువ సతాయించుకుంటారు. అండ్ ఈ మాఫియా గేమ్ మేము ఫ్రెండ్స్ ఆడతాం అక్కడ యుఎస్లో. నాకు అలానే తెలిసింది. అక్కడ వాళ్ళతో ఆడడం కంటే కూడా నన్ను అడిగితే కజిన్స్తో ఆడడంలో ఫన్ ఉంటుంది. అంటే మనకు ఒకరికొకరు మరీ ఎక్కువ తెలుస్తుంది. ఈ మాఫియాలో ఏంటంటే ఎవరిచ్చే ఏ రియాక్షన్, ఎవరు ఏ రకం, సో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి డిటెక్ట్ చేయాలన్నమాట. సో కజిన్కి ఎక్కువ తెలుస్తుంది. కజిన్స్ది పక్కన పెడితే వీళ్ళందరూ ఇంకా కజిన్స్లో చిన్నపిల్లలు కదా, వీళ్ళ లెవెల్ ఆఫ్ జోకులు అనుకోవడాలు అవన్నీ బాగుంటాయి అనమాట. జస్ట్ లైక్ ఐఎమ్ జస్ట్ ఇవి నాకు ఎప్పటికి ఇట్లా గుర్తుండిపోతాయి, వీళ్ళకి కూడా గుర్తుండిపోతాయి. సో అట్లా నా 30th బర్త్డే అయితే జరిగింది. సో హ్యాపీలీ మా వాళ్ళతోని సంతోషంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మంచిగా జరిగింది అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగా మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling. Bye bye.